ప్రమోద్, మీ అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకోనని పీటల మీద నుండి లేచిపోయినట్టుగా. ఎంతక్క మా నాన్న మీ అమ్మ పెళ్లి చేసుకుంటే మొగుడు వదలాల్సిన కర్మే లేదుగా. మీ అమ్మ మొగుడు వదిలేదా? పెళ్లి పీటల మీద నుంచి లేచిపోలేదా? ఇన్నాళ్ళు మొగుడు లేకుండా ఎలా బ్రతికింది? ఎవరిని ఆశ్రయించిందో ఎవరికి తెలుసు? నోటికొచ్చాడు వాగుతున్నా. నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే కానీ బుద్ధి రాదు. చక్రధర్, నా మూలాన ఎవరిని దండించడానికి వీల్లేదు, నిందించడానికి వీల్లేదు. నా గతం తుడి చేస్తే మార్చిపోయేది కాదు. నా ప్రేమ విఫలం కావచ్చు, కానీ నా జీవితం, నా బిడ్డ భవిష్యత్తు విఫలం కాకూడదు. పార్వతి, ఎదుట స్త్రీ శీలం గురించి మాట్లాడేటప్పుడు నాలుక మీద నరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలా దున్నపోతల చూస్తూ నిలబడతావే, వెళ్ళి శిశిరేఖ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. మిస్టర్ చక్రధర్, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ డ్రామాస్. డ్రామాస్? డ్రామాస్? ఈ ఇంటి కోసం ఇన్ని అవమానాలు భరించిన నన్ను డ్రామా ఆడుతున్నానంటావా? మావయ్య, మీకోసమే పుట్టి మీకోసమే చావాలనుకుంటున్నా నన్ను ఇలా అవమానిస్తే భరించలేను. నన్ను కాల్చి చంపి మావయ్య, కాల్చి చంపి. సర్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇది అందరూ ఒక పీడకల్లా మర్చిపోండి. వెళ్ళి హోటల్ పని చూడు. ఓ ఏడు గురు, కొడుకుని తీసుకుని షికార్లు కొట్టించావా? ఎంత ఆలస్యమైంది? ఇదిగో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రా కాదు బాబు, నీకు మీ నాన్నకి ఏ కష్టం కలగకూడదని నా బాధ. కొండయ్య, పొద్దున జరిగిందానికి సారీ. దాందే ఉందిలే బాబు, నువ్వు కాళ్ళ పట్టుకుంటే నాకు బాధ లేదు బాబు. మీ అమ్మని నాన్ని విడగొట్టిన వాళ్ళ కాళ్ళ పట్టుకుని వాళ్ళిద్దరిని కలిపితే ఇంకా సంతోషిస్తాను. కలుపుదామంటే నాన్న కమ్మంటే పడదుగా. ఎందుకు పడదు? ఆ రోజు పాకలో బతుకుతుందని తెలిసి మనందరం వెళ్ళేసరికి మీ తాతతో కలిసి వెళ్ళిపోయిందిగా. మనం ఎప్పుడులా? ఎప్పుడేమిటి? అదే నీకు దెబ్బ తగిలిన రోజున నువ్వే వచ్చి తీసుకెళ్ళావుగా. అవునవునవును, అది సర్లే కానీ ఆ ఎక్స్ట్రా మాట తప్ప నాన్న వెనకాల తిరుగుతుంది. ఆ అమ్మాయి దుర్మార్గం నుంచి మీ నాన్న కాపాడారు. ఆ అమ్మాయి కనలాగా తనే దగ్గర నుండి పెళ్లి చేసి పంపిస్తాడు. నలభై 8 గంటలు పూర్తయింది. అదేమిట్రా కన్నీళ్ళు పెడుతున్నావు? ఐఎమ్ సారీ, నేనే అడుగుతాను. మీ నాన్న అదిగో మళ్ళీ అదే. మా నాన్న చాలా మంచివాడు, ఆయన అనుకోని మాట్లాడినాను. పశ్చాత్తాపం అన్ని పాపాలకి గొప్ప శిక్ష తమ్ముడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది కన్నీళ్లు పెట్టడం కాదు, మరి నాన్న మనసు అర్థం చేసుకున్న నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మనసు మార్చాలి. ఆత్మాభిమానం గల అమ్మ నాన్న మీద మనసు చంపుకోవటానికి ఆ చక్రధరే కారణం నా నమ్మకం. శాసనం సరే దింపక. అదేమిటి? అమ్మ నాన్న కలవాలంటే మనం వెంటనే గోపాలకృష్ణ మాస్టర్ని కలవాలి. ఊహరి అసాధ్యులారా, ముద్దుగా ఉన్న మీ ఇద్దరు వెనక ఇంత కథ ఉందా? అలాగే లవకుశలకు వాల్మీకి లాగా మీ ఇద్దరికి నేను సహాయం చేస్తాను. ఏం చేయాలో చెప్పండి.